ఇవాళ మంత్రులు ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి అన్ని శాఖల మంత్రులు హాజరు కానున్నారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 2 సెషన్స్గా మీటింగ్ జరగనుంది. మొదటి సెషన్లో ఫైళ్ల క్లియరెన్స్, జీఎస్టీపీపై చర్చించనున్నారు. శాఖల వారీగా భవిష్యత్ ప్రణాళికపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రెండో సెషన్లో కేంద్రం ద్వారా ఏపీకి వచ్చే ఆర్థిక ప్రయోజనాలు, ఎన్నికల హామీల అమలు, పాలనా అంశాలు, ఏపీ బడ్జెట్పై చర్చ జరగనుంది. ఇవాళ మంత్రులు ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి అన్ని శాఖల మంత్రులు హాజరు కానున్నారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 2 సెషన్స్గా మీటింగ్ జరగనుంది. మొదటి సెషన్లో ఫైళ్ల క్లియరెన్స్, జీఎస్టీపీపై చర్చించనున్నారు. శాఖల వారీగా భవిష్యత్ ప్రణాళికలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రెండో సెషన్లో కేంద్రం ద్వారా ఏపీకి వచ్చే ఆర్థిక ప్రయోజనాలు, ఎన్నికల హామీల అమలు, పాలనా అంశాలు, ఏపీ బడ్జెట్పై చర్చ జరగనుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, ఈరోజు చంద్రబాబు మంత్రులు అలాగే ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సమావేశం కానున్నారు. పూర్తి సమాచారం ఏంటి? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు సచివాలయంలో ఇటు మంత్రులతోటి, అదే విధంగా శాఖల ఉన్నతాధికారులతోటి, ఇటు కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వారితో అయితే కనుక ఈ రోజు సమావేశం అనేది కూడా జరగనున్నట్టు తెలుస్తా ఉంది. ఈ రోజు జరగబోయేటువంటి సమావేశంలో ఎన్నో కీలకమైనటువంటి అంశాలు ఇటు పాలనా పరంగా అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించే అవకాశాలు కూడా కనపడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటీవలే జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఏదైతే మంత్రులకి ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది, అయితే ఈ నేపథ్యంలోనే ఇక నుంచి కూడా పాలనా పరంగా మంత్రులు ఏ విధమైనటువంటి పరిపాలన చేయాలి, అదే విధంగా ఆయా జిల్లాల్లో, ఆయా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు నియమించినటువంటి నేపథ్యంలో ఇక పూర్తి స్థాయిలో వారి యొక్క ప్రణాళికలు దిశానిర్దేశం ఏదైతే చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఇటు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో అమలు చేసే దిశగా అయితే కనుక ఇటు మంత్రులు పనిచేయాలంటూ కూడా ఇటు అయితే కనుక మంత్రులకి తెలియజేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక కార్యదర్శులు ఏదైతే ఇటు ప్రభుత్వ కార్యదర్శులు వారి యొక్క పనితీరు కూడా ఎంతో కీలకంగా ఉండనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు వారు కార్యాచరణ చేయబోయేటువంటి జీవోలు కావచ్చు, వీటన్నిటిపై కూడా ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లో వెళ్తున్నాయి, వీటన్నిటిపై కూడా దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక కేంద్రం నుంచి వచ్చేటువంటి పథకాలు కావచ్చు, రాయితీలు కావచ్చు, రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అంశాలు పొందుపరచాలి, అదేవిధంగా ప్రజలకు ఏ విధంగా చేరువేయాలి, వీటన్నిటిపై కూడా ఇటు దృష్టి పెట్టనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే వీరి పనితీరు ఆధారంగానే ఇక మంత్రులకి సైతం కూడా ఈ యొక్క ర్యాంకింగ్ సిస్టమ్ అనేది కూడా ఉండబోతున్నట్టు కూడా తేటతెల్లం అవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు జరగబోయేటువంటి కీలక సమావేశంలో, ఎందుకంటే ఇప్పటికే 9 నెలలు గడిచినటువంటి నేపథ్యంలో ఇక రానున్నది ఎంతో క్రూషియల్ టైం కాబట్టి ఇక ప్రభుత్వ పథకాలు, అదే విధంగా కేంద్రం నుంచి పెట్టుబడులు ఏదైతే కేంద్ర సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నేపథ్యంలో, అదేవిధంగా రాష్ట్రం పెట్టుబడులు పెడుతున్నటువంటి నేపథ్యంలోనే, అదేవిధంగా వ్యాపారవేత్తలకి, అదేవిధంగా ఇక మహిళా పారిశ్రామికవేత్తలకి రాయితీలు కల్పించేటువంటి నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక వారి పనితీరు అయితే కనుక మెరుగ్గా ఉండాలి అంటూ కూడా మంత్రులకి దిశానిర్దేశం అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ సంతోష్.